Hello champions, welcome to our channel. Here is the next question for you. Done, మీరు సాల్వ్ చేసేసినాను అనుకుంటున్నా. Now it's my turn. We have 8 persons A, B, C, D, E, F, G and H are sitting in a linear row that all of them are facing towards south. అచ్చా, ఇప్పుడు ఏమున్నారు 8 members and everybody is facing towards south but not necessarily in the same order. ఓకే, 8 మంది ఉన్నారు, వాళ్ళు సౌత్ సైడ్ చూస్తున్నారు. ఓకే, ఓన్లీ 2 persons sit to the left of G. Gకి లెఫ్ట్ సైడ్లో ఓన్లీ 2 persons కూర్చుంటారు. ఓకే, 1 2 3 4 5 6 7 8. Okay, 8 people. Now which is the left hand and which is the right hand? This will be my right hand and this will be my left hand. Why anna andaru everybody, if everybody is facing north, then this will be my left hand and this will be my right hand. So direction ichindu, confuse kavoddu. When everybody is facing towards south, this will be left and this will be right. So don't get confused, right? సో కావాలంటే ఈ ఒక్క క్వశ్చన్కి మళ్ళీ ప్రతిదానికి డౌన్ ఆరో పెట్టేస్తా, సో దట్ దే విల్ బీ ఫేసింగ్ టువర్డ్స్ సౌత్. డన్, గ్రేట్. సో ఓన్లీ 2 persons సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. సో జీకి లెఫ్ట్ సైడ్లో 2 persons రావాలంటే ఇఫ్ ఐల్ ప్లేస్ మై జీ హియర్, అప్పుడు లెఫ్ట్ సైడ్లో 1 and 2 persons అయిపోతారు. అదే ఇఫ్ ఐల్ ప్లేస్ మై జీ హియర్, అప్పుడు రైట్ సైడ్లో 1 and 2 అవుతారు. మనకి ఏం కావాలి, రైట్ సైడ్ కావాలా లెఫ్ట్ సైడ్ కావాలా? లెఫ్ట్ సైడ్ కావాలి, బికాస్ ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ సౌత్. సో లెఫ్ట్ సైడ్ అంటే దిస్ విల్ బి లెఫ్ట్ సైడ్ అండ్ జీ విల్ కమ్ హియర్. సో డైరెక్ట్ జీ ప్లేస్ ఫిక్స్ అయిపోతుంది, జీ విల్ కమ్ హియర్. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ జీ అండ్ బి. జీకి బీకి మధ్యలో ఓన్లీ 1 person ఉంటారు. సో జీ ఈజ్ హియర్, 1 person గ్యాప్ ఇచ్చేసి బి, జీ ఈజ్ హియర్, 1 person గ్యాప్ ఇచ్చేసి బి. యూ కెన్ టేక్ ద సెకండ్ పాసిబిలిటీ, లేకపోతే యూ కెన్ రైట్ డౌన్ ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఐ విల్ రైట్ డౌన్. జీకి 1 person గ్యాప్ ఇచ్చేసి బి. డి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ. దీన్ని డైరెక్ట్ ఫిక్స్ చేయొచ్చు, జీకి థర్డ్ రైట్లో. జీ ఈజ్ హియర్, జీకి రైట్ అండ్ సైడ్, దిస్ ఈజ్ జీస్ రైట్ సైడ్, రైట్? జీస్ రైట్ సైడ్. సో జీకి థర్డ్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఇక్కడ ఎవరున్నారు? డి, right? Here we have D, first, second and third. Here we have D. Next, A sits to the immediate left of F. A sits to the immediate left of F but does not sit adjacent to D. Here we have word but, right? But in the but ever refer చేస్తుంది, but refers to first person. But refers to first person. So first person is A. So A does not sit adjacent to D. So AD పక్కపక్కన రావు. Okay, AD పక్కపక్కన రావు. C sits to the left of E. ఓకే, C sits to the left of E. నెక్స్ట్, ఇప్పుడు హూ అంటున్నాడు. హూ రిఫర్స్ టు ద ఇమీడియట్ పర్సన్, రైట్? ఇవన్నీ బేసిక్స్ ఆల్రెడీ చెప్పేసిన. సో ఈ డస్ నాట్ సిట్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఈ ఎక్కడ కూర్చోరు? ఎక్స్ట్రీమ్ ఎండ్లో కూర్చోరు. సో ఈ విల్ నాట్ సిట్ ఎట్ ఎనీ ఎండ్. యాజ్ మెనీ పర్సన్ సిట్ టు ద రైట్ ఆఫ్ బి, యాజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ ఈక్వల్స్ టు left of H. So right of B is equal to left of H. Done. సో దీంట్లో ఏది ఫిక్స్ చేయొచ్చు? నేను దీన్ని ఫిక్స్ చేయొచ్చు. ఫ్రమ్ వేర్ ఐ కెన్ స్టార్ట్? ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. ఇఫ్ ఐ స్టార్ట్ విత్ మై జీ హియర్, బికాస్ జీ ఈజ్ ఆల్రెడీ ప్లేస్డ్ హియర్. జీకి 1 person గ్యాప్ ఇచ్చేసి బి ఉండాలి. సో జీకి 1 person గ్యాప్ ఇచ్చేసి బి ఇక్కడైనా వస్తుంది, జీకి 1 person గ్యాప్ ఇచ్చేసి బి ఇక్కడైనా వస్తుంది. హియర్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫింగర్ రూల్. ఫింగర్ రూల్ ఏం చెప్తుందంటే, డైరెక్ట్ అంటే ఎక్స్ట్రా పాసిబిలిటీ తీసుకోకుండా చెక్ చేయడం we can try, right? We can connect the dots. ఎట్లా? జీకి ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చేసి బి ఉండాలి, రైట్? జీకి ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చేసి బి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం బీకి రైట్ సైడ్లో ఎంతమంది ఉంటారో హెచ్కి లెఫ్ట్ సైడ్లో కూడా అంతేమంది ఉండాలి, రైట్? వీ కెన్ కనెక్ట్ దీస్ 2 things and we can check. ఎట్లా? ఇఫ్ ఐల్ ప్లేస్ మై జీ హియర్, జీ ఆల్రెడీ జీ ఈజ్ దేర్. సో జీకి ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చేసి ఇఫ్ ఐల్ ప్లేస్ మై బీ హియర్, బీ ఇక్కడ పెట్టేస్తే బీకి రైట్ సైడ్లో ఎంతమంది ఉన్నారో అంతేమంది హెచ్కి లెఫ్ట్ సైడ్లో కూడా ఉండాలి. సో ఆబ్వియస్లీ బీ ఎప్పుడైతే లాస్ట్లో వచ్చిందో ఇక్కడ హెచ్ కూడా లాస్ట్లో రావాలి. హెచ్లో ప్లేస్ ఈజ్ వేకెంట్, రైట్? ప్లేస్ వేకెంట్ ఉంది. సో దిస్ పాసిబిలిటీ ఈజ్ హ్యాపెనింగ్. ఈ పాసిబిలిటీ వర్కౌట్ అవుతుంది. నౌ లెట్ us చెక్ ద సెకండ్ పాసిబిలిటీ. ఇవి మీరు ఫింగర్ పెట్టి చెక్ చేసుకోవాలి. నౌ లెట్ us చెక్ ద సెకండ్ పాసిబిలిటీ. జీ నుండి 1 person గ్యాప్ ఇచ్చేసి ఐల్ హ్యావ్ మై బీ హియర్. జీకి 1 person గ్యాప్ ఇచ్చేసి ఐల్ హ్యావ్ మై బీ హియర్. ఇప్పుడు బీకి రైట్ సైడ్లో ఎంతమంది ఉన్నారు? అదే కాదు ఇక్కడ చెక్ చేయాల్సింది. బీకి రైట్ సైడ్లో ఎంతమంది ఉన్నారు? బీకి రైట్ సైడ్లో 1 2 3 ఉన్నారు. బీకి రైట్ సైడ్లో 3 members ఉన్నారు. సో నాకు హెచ్కి లెఫ్ట్ సైడ్లో కూడా ఎంతమంది ఉండాలి? 3 members. సో 1 2 3 persons గ్యాప్ ఇచ్చేసి హెచ్, ఈ పాసిబిలిటీ కూడా వర్కౌట్ అవుతుంది. సో లెట్ us go directly. ఎక్స్ట్రా పాసిబిలిటీ తీసుకొని చేసుకుందాం ఫాస్ట్గా. 1 2 D, 1 2 G, 1 2, and everybody is facing towards north. So G ki 1 person gap ichesi B, so once we'll write B here
అండ్ ఇంకోసారి బీని ఇక్కడ రాసేద్దాం. ఇది అయిపోయింది. బీకి రైట్ సైడ్లో ఎంతమంది ఉంటే బీ ఇక్కడ ఉంది కాబట్టి బీకి రైట్ సైడ్ ఎవరు లేరు కాబట్టి రైట్ సైడ్లో అందరు ఉన్నారు కాబట్టి హెచ్కి లెఫ్ట్ సైడ్లో కూడా అందరు రావాలి. డన్. నెక్స్ట్ ఇక్కడ నుండి చెక్ చేస్తే బీకి రైట్ సైడ్లో 1 2 3 పర్సన్స్ ఉన్నారు కాబట్టి హెచ్కి లెఫ్ట్ సైడ్లో 3 పర్సన్స్ ఉండాలి. 1 2 3 పర్సన్స్ అండ్ హియర్ విల్ హ్యావ్ అవర్ హెచ్. డన్. హెచ్ ఇక్కడ రాసేస్తాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఏ ఉండాలి. ఎఫ్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఏ ఉండాలి. సో ప్లేసెస్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి. ఫస్ట్ కేస్ తీసుకుంటే వీ హ్యావ్ ఓన్లీ 2 ప్లేసెస్. సో ఇక్కడ ఏమైపోతుంది ఎఫ్కి ఇమీడియట్ లెఫ్ట్ యాజ్ ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ సౌత్. ఎఫ్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఏ. హియర్ వీ హ్యావ్ 2 ప్లేసెస్. ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది, ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. డన్. బట్ ఇఫ్ ఐ ప్లేస్ మై ఎఫ్ హియర్, ఎఫ్ ఇక్కడ బెస్ట్ ఇమీడియట్ లెఫ్ట్లో ఏం రావాలి ఏ. బట్ ఇఫ్ ఏ కమ్స్ హియర్, ఏడి పక్క పక్కన వచ్చేస్తున్నాయి కానీ ఏడి పక్క పక్కన రావద్దు. సో ఈ పాసిబిలిటీ ఏమైపోతుంది, ఎలిమినేట్ అయిపోతుంది. ఈ పాసిబిలిటీ ఎలిమినేట్ అయిపోయి విల్ లెఫ్ట్ విత్ దిస్ పాసిబిలిటీ. ఎఫ్ ఇక్కడ వస్తే ఏ ఇక్కడ వచ్చేస్తుంది. గ్రేట్. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం మిగిలింది ఇంకా. ఈకి లెఫ్ట్లో సి ఉండాలి. సో ఐ రైట్ మై ఈ హియర్. ఓన్లీ 2 ప్లేసెస్ మిగిలినాయి, ఈ హియర్ అండ్ సి హియర్. లెఫ్ట్లో రావాలి కాబట్టి డోంట్ ఫర్గెట్ యు ఆర్ టేకింగ్ డైరెక్షన్స్ టువర్డ్స్ సౌత్. సో మళ్ళీ నార్త్ సైడ్ తీసుకొని ఉల్టా రాసేసి ఇఫ్ విల్ టేక్ ఈ హియర్ అండ్ సి హియర్ దట్ గోస్ రాంగ్. ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ సౌత్. సో అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ వీ హ్యావ్ ఈ అండ్ సి. సో ఇక్కడ ఈ 2 ప్లేసెస్ మిగిలినాయి, ఈ అండ్ సి ఇక్కడ వచ్చేసింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ షుడ్ నాట్ కమ్ ఇన్ ద ఎండ్. ఈ ఎండ్లో రావద్దు. సో ఏమైపోతుంది, ఈ పాసిబిలిటీలో ఈ ఎండ్లో వచ్చేసింది కాబట్టి ఇది రాంగ్ అయిపోతుంది అండ్ దిస్ పాసిబిలిటీ గోస్ కరెక్ట్. రైట్. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. క్లియర్ అయింది అనుకుంటున్నా మొత్తం. డన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అనిల్ నాయక్. మస్త్ ఎంకరేజ్ చేయాలి. కమ్ ఆన్ ఫాస్టర్.